మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడితిమి. ఆయన కృప మనకు లేనిదే మనము నీతిమంతులముగా తీర్చబడము. కాబట్టి ఆయన కృప వలన మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి మనము నిత్య జీవము పొందాలని నిరీక్షణ కలిగి ఉన్నాము. అట్టి నిరీక్షణను బట్టి దానికి కృపకు నిత్య జీవమునకు వారసుల మగుటకై పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా పరిశుద్ధాత్మను కృమ్మరించి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ మాట నమ్మదగినది కనుక దేవుని